ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. ప్రజలార దావీదు విధంగా అంటున్నాడు, దేవుని యొక్క కోపము నిమిషమాత్రమే ఉండును, కానీ దేవుడు మనపైన చూపించే దయ, కృప ఆయుష్కాలం అంతయు దీర్ఘకాలము ఉండును అని. ప్రజలారా, దేవుని యొక్క కృపతోనే మనము అనుదినము జీవించుచున్నాము, ఏ కార్యమైనా జరిగించుచున్నాము. మనము మానవులుగా అనేక బలహీనతలు కలిగినప్పటికీ, త్రొట్టిల్లినప్పటికీ దేవుడు తన దయతో మనల్ని క్షమించి మనల్ని చేర్చుకుంటున్నాడు. ప్రజలారా, ఆయనకు అనుదినము మన పట్ల నూతన వాత్సల్యత కలుగుతూ ఉండును. లోకప్రేమల వలె ఒకరోజు 2 రోజుల్లో లేక కొన్ని సంవత్సరములు ఉండే ప్రేమ కాదు మన తండ్రిది. అలాంటి కృప కాదు, అలాంటి దయ కాదు మన దేవునిది. మన దేవునిది నిత్యము ఉండే ప్రేమ, నిత్యము ఉండే కృప, నిత్యము చూపించే వాత్సల్యము. దేవుడు తనను ప్రేమించు వారిని గద్దించును, సరిదిద్దును. తప్పులు చేస్తున్నప్పుడు సరిదిద్దవలను కదా. అలాగుననే మనము తప్పు త్రోవల్లో వెళ్తున్నప్పుడో లేక దేవునికి హేయమైన క్రియలు జరిగించుచున్నప్పుడు దేవుడు మనల్ని గద్దించును, సరిచేయును. అంతమట్టుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నన్ను బాధిస్తున్నాడు, దేవుడు నా మొరను వినుటలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేసేనా, ఆయన నా మీద కోపగించుచున్నాడు అని బాధపడకుడి, విసుక్కోకుడి. ఆయన కోపగించును. ఆ కోపము నిమిషం మాత్రమే ఉండును, కానీ తన ప్రేమతో, కృపతో మరలా మనల్ని చేర్చుకొని, హత్తుకొని సరిచేయును. ఆయన గాయములు చేయును, ఆయనే ఆ గాయములను కట్టును. కానీ అవన్నీ కూడా మన మంచి కొరకే, మన ఎదుగుదల కొరకే, మనల్ని బలవంతులుగా, శక్తిమంతులుగా మార్చుట కొరకే, ఆధ్యాత్మికంగా బలపరచుట కొరకే. కాబట్టి ప్రజలారా, సంవత్సరములు అన్నీ ఆయన యొక్క దయతో మనల్ని నింపుతున్నాడు. మన మీద జాలి చేసుకొనును. లేనిచో మనము ఏ పాటి వారిమి, ఎంతటి వారిమి, మన యొక్క క్రియలు, మనము జీవించే జీవితము మనకి ఎటువంటి అర్హత లేదు పరిశుద్ధుడైన దేవుని బిడ్డలుగా ఉండుటకు. కానీ దేవుడు తన దయతో మన పట్ల జాలి కలిగి, కృప కలిగి, వట్టి ఊపిరి వంటి వారమై ఉన్నామని, విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె ఉన్నామని ఎరిగి, ప్రభువైన క్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించి, సంరక్షించి, పరలోక రాజ్య వారసులగుటకు అర్హులుగా చేసెను. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప మిమ్మును విడిచిపోదు అన్న మీ యొక్క వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీ గద్దింపును, మీ శిక్షను మేము తృణీకరించి తొలగిపోయే వారంగా కాక, అవి మా మేలు కొరకే అని, మమ్మను మీరు ప్రేమించుచున్నారని, మీ కృపతో హెచ్చిస్తారని, మీ ప్రేమ మాధుర్యమును మాకు దయచేయుదురని మేము విశ్వసించుటకు మా ప్రతి ఒక్కొక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.